షర్మిలను తొలగించాలని ఆ పార్టీలో ఒక వర్గం డిమాండ్ చేస్తోంది. గతంలో పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి పీసీసీ చీఫ్ షర్మిల కారణమని, టిక్కెట్ల కేటాయింపులో ఆమె వ్యక్తిగత బృందం చేసిన తప్పులు చాలా వరకు ఉన్నాయని సమావేశానికి హాజరైన నేతలు ఆరోపించారు. దీనికి తోడు ఇటీవల పీసీసీ చీఫ్ షర్మిల రాష్ట్ర యూనిట్లోని అన్ని కమిటీలను రద్దు చేసి విజయవాడలోని పీసీసీ కార్యాలయంలో 4 వర్కింగ్ ప్రెసిడెంట్ల గదులకు తాళాలు వేయించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు నోటా ఆప్షన్ కంటే కొంచెం ఎక్కువగా ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్కు నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. షర్మిల తాను పోటీ చేసిన కడప లోక్సభలో ఓడిపోవడమే కాకుండా టీడీపీ అభ్యర్థి తర్వాత 3వ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద 1.72% ఓట్లను సాధించింది. ఇది 2019 పోల్స్ కంటే కేవలం 0.55 పాయింట్లు ఎక్కువ. నోటాకు 1.09% ఓట్లు పడ్డాయి. 2019 పోల్స్లో కాంగ్రెస్ దాదాపు 1.17% ఓట్లను పొందగా నోటా 1.28% ఓట్లను పొందింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మడకశిర, పాడేరు, చీరాల 3 అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉండేదని, వాటిపై దృష్టి పెట్టకపోవడంతో కనీసం 1 సీటు కూడా గెలవలేకపోయామని అంటున్నారు నేతలంతా. పార్టీ ఓట్ల వాటాను ప్రస్తుతం ఉన్న 1.7% నుంచి 5% పెంచుకునే అవకాశం ఉందని పార్టీ అధిష్టానం దృష్టి పెట్టాలని చెబుతున్నారు నాయకులంతా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇక పీసీసీ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు విలువ ఇవ్వడం లేదని, సీనియర్ నాయకుల సూచనలు వినడం లేదని, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడం లేదని సీనియర్లు విమర్శిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం తప్ప టీడీపీ కూటమికి వ్యతిరేకంగా ఎలాంటి ధర్నాలు, ఆందోళనలు చేయడం లేదంటూ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక షర్మిలకి సంబంధించినటువంటి ఈ వ్యతిరేకత ఎందుకు, అసలు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏం ఆలోచిస్తుంది, ఇలాంటి విషయాలని మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు అంబటి కృష్ణారావు గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ కృష్ణారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ చెప్పండి, ఈరోజు మీరందరూ కూడా మీటింగ్ అయినట్టుగా తెలుస్తుంది విశాఖపట్నంలో. సో మీరు ఎందుకు మీటింగ్ అయ్యారు, మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏం జరిగింది, మీ యొక్క డిమాండ్ ఏంటి? సార్ మేము అవ్వలేదు. ఇవి వచ్చినాయి, మరి విజువల్స్ వచ్చాయి, ఫొటోస్ వచ్చాయి. ఆల్రెడీ కిల్లి కృపారాణి గారు కూడా మాట్లాడినటువంటి బయట కూడా మన దగ్గర ఉంది. అయ్యుండొచ్చేమో కానీ నేను అటెండ్ అవ్వలేదు సార్ దాంట్లో. ఓకే, మీరు అటెండ్ కాలేదు. ఓకే, రైట్. సో మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. మరి మా అభిప్రాయం ఏంటంటే ప్రతి పార్టీలోనే ఉంటాయి అంతర్గత విభేదాలు అయితే ఉంటాయి, కానీ అలా అని చెప్పేసి ఇది అంత పెద్ద సమస్య అయినా అనుకోవట్లేదు. నేను కూర్చుంటే పరిష్కరించుకున్న మార్గాలు అయితే ఉన్నాయి, బట్ వ్యక్తిగత చిన్న చిన్న కమ్యూనికేషన్స్ గ్యాప్ అయితే ఉందాం అన్నది వాస్తవం. బట్ అంతే తప్ప దీని మీద అంతగా చూపించుకోదగ్గ ఇదేమని అనిపించుకోవట్లేదు నాకు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన కీలక నాయకురాలు, మాజీ ఎంపీ, ఇప్పుడు నేషనల్ వైడ్గా గుర్తింపు ఉన్నటువంటి కిల్లి కృపారాణి గారు ఈరోజు అట్లా మాట్లాడుతున్నారు. మరి సో ఖచ్చితంగా ఈ గ్యాప్స్ ఉన్నాయి, దీన్ని తగ్గించుకోవాలి, ఖచ్చితంగా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం, దిస్ ఇస్ ద రైట్ టైం అంటూ కూడా ఆమె చెప్పారు. మరి దీన్ని ఎట్లా చూడాలి? మరి
ఎక్సెల్ గా అయితే మరి అదే గ్యాప్స్ ఉన్నాయన్న విషయం వాస్తవం. మరి మేడం గారు ఏం చెప్తారో చూడాలి. అదే మరి ఉండడం అయితే వాస్తవం, గ్యాప్స్ అయితే ఉన్నాయి. అది ఎలా సార్ట్ అవుట్ అవుతుంది అనేది మరి వెయిట్ చేయాలి దానికి. రైట్. మరి ఒక విషయం చెప్పండి కృష్ణారావు గారు, మీరు అసలు మీటింగే జరగలేదు నాకు తెలియదు అంటున్నారు కదా. సో ఒక రకంగా చెప్తే జరిగింది, విజువల్స్ అవన్నీ ఉన్నాయి అంటే కోఆర్డినేషన్ లేకుండా విశాఖలో జరిగినటువంటి దాన్ని మీకు తెలియకపోవడం ఏంటి? దానికి ఎవరు డిసిసిలు అయితే అటెండ్ అవ్వలేదండి. క్లియర్లీ డిసిసిలు అయితే ఎవరు అటెండ్ అవ్వలేదు. కొంతమంది పార్టీ అంటే అధిష్టానం మీద ప్రతి పార్టీలోనే ఉంటది, అధిష్టానం మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కలిసి గ్యాదర్ అవ్వడం అనే విషయం అయితే వాస్తవం. అంటే మీరు అంటే ఏ వర్గం, అంటే అనుకూల వర్గమా వ్యతిరేక వర్గంలో ఉన్నారా మరి అలాంటప్పుడు? యాజ్ డిసిసి ప్రెసిడెంట్ గా అది నేను ఎలా చెప్పగలను? వ్యతిరేక వర్గం అని నేను ఎలా చెప్పగలను? అంటే మీ ఒపీనియన్ అంటే ఒకటి ఉంటుంది కదా. సో వాళ్ళు అట్లా చెప్తూ ఉన్నారు, నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళది ఉందా లేదా, మీరు అసలు మాట్లాడుతున్నారా? వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు ఏంటంటే కనీసం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు లీడర్లు మాటలకి విలువ ఇవ్వట్లేదంటూ ప్రధానంగా ఆరోపిస్తున్నారు కదా వాళ్ళు. నేను అన్నది ప్రాబ్లం అయితే ఉన్నదని చెప్తున్నాను కదా, లేదని నేను చెప్పట్లేదు. అలాగని పార్టీ ఎవరైనా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలి. ఎవరు పార్టీ బలోపేతానికి ఎవరు కృషి చేస్తే వాళ్ళంటే మేము నడుస్తాం యాజ్ డిసిసిలుగా. అయితే ఇక్కడ కృష్ణారావు గారు ఒక చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే మీరు ప్రస్తుతం శ్రీకాకుళం అధ్యక్షులేనండి కాంగ్రెస్ పార్టీకి? అవునండి. మరి వాళ్ళు చెప్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రెసిడెంట్స్, డిసిసి ప్రెసిడెంట్స్ అందరూ కూడా వచ్చారని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మేబీ ఇప్పుడు ప్రెసిడెంట్ అధ్యక్షులుగా డిసిసిలో ఉన్న అధ్యక్షులుగా ఎవరైతే అటెండ్ కాలేదండి, ఎక్స్ డిసిసి ఎవరైనా ఉండుండొచ్చు మేబీ. బట్ కార్యకర్తలు నా అభిమానులు ఉంటే ఉంటారు దానికి. కానీ ప్రెసిడెంట్ గా డిసిసిలో ఉన్నారు అనడం అనేది అది అవాస్తవం. అంటే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదండి ఇలా జరుగుతుందని కానీ? లేకపోతే మీ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఉండదు? ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఉండదని నేను చెప్పలేదు. ఎవరు పోరాడినా ఎవరు చేసినా వాళ్ళ తాలూకా విధి విధానాలు వాళ్ళ తాలూకా రైట్స్ కోసం పోరాడతారు, దానిలో తప్పేం లేదు. తప్పేం లేదు. డెఫినెట్ గా రాజకీయాలు అందరికీ మీ పార్టీ అనగానే కాంగ్రెస్ పార్టీ అనగానే అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువగా ఉంటుంటుంది. సో ఒక విషయం చెప్పండి, అయితే షర్మిలి గారి యొక్క పైన మీ అభిప్రాయం ఏంటి? షర్మిలి గారి నిర్ణయాలకి అనుకూలంగానే మీరు ఉంటారా, మరి ఆమెతోనే ఉండాలనుకుంటున్నారా? మరి యాజ్ ఏఐసిసి పిసిసి డెసిషన్ శిరోదయం నాకు మాత్రం. ఎవరైనా సరే పార్టీ అధిష్టానాన్ని మనం పార్టీ వ్యతిరేకించేటట్టు ఉండకూడదు అనేది నా అభిప్రాయం. కృష్ణారావు గారు మీరు లైన్లో ఉండండి ఒక నిమిషం. ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో కిల్లి కృపారాణి గారు ఏం మాట్లాడారో ఒక్కసారి వినిపిస్తాను, దయచేసి మీరు లైన్లో ఉండండి. ఒకసారి కిల్లి కృపారాణి గారు ఏమన్నారు ఇప్పుడు విందాం. వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్, సిన్సియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అంటే వారు పుట్టిన నుంచి కాంగ్రెస్ పార్టీని ఆ 3 రంగులు నమ్ముకుని కాంగ్రెస్ జెండాను మోస్తూ ఉన్న సిన్సియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అన్ని జిల్లాల నుంచి వచ్చి గడిచిన దశాబ్దన్నర కాలంగా కాంగ్రెస్ పార్టీ రియల్గా వాస్తవంగా డిస్ట్రెస్లో ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చే లీడర్స్, క్యాడరు వారు గడిచిన సంవత్సరంన్నర కాలంగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధమైన ఆవేదన వారిలో ఉంది, ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి కాబడ్డారు, ముఖ్యంగా ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి కాబడ్డారు అన్న విషయాలు వారి వినతుల్లో వివిధ జిల్లాల నుంచి, అన్ని జిల్లాల నుంచి రిప్రజెంటేషన్స్ వారు ఇవ్వడం జరిగింది. గడిచిన కొంతకాలంగా వారు ఈ విషయాన్ని మీరు గతంలో మేము ఒకసారి ఏఐసిసికి తీసుకెళ్ళి రిప్రజెంట్ చేయడం జరిగింది మేడం. బట్ మీకున్న ఎఫిలియేషన్స్ గతంలో మీకు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఉన్న పరిచయాల ద్వారానైనా కాంగ్రెస్ పార్టీ వాస్తవిక పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాస్తవిక పరిస్థితి, ఏ విధంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసి కాంగ్రెస్ పార్టీ వల్ల వారు జైలుకి వెళ్ళారు, జైలు పాలయ్యారు, కాంగ్రెస్ పార్టీ వల్ల వారు తన్నులు తిన్నారు, విమర్శలకు గురి కాబడ్డారు. మా కష్టాన్ని, మా ఆవేదనని మీరు ఎక్స్ప్రెస్ చేయండి, అధిష్టానం ముందు వారు కోరటం జరిగింది. మరి వారి కోరిక మేరకు ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమయంలో నేను ఏ విధంగా భావించానంటే దిస్ ఇస్ ద హై టైమ్ ఫర్ మీ, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ టు ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ అమాంగ్ ద కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అండ్ క్యాడర్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో, కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ఒక విశ్వాసాన్ని నింపడానికి ఇది కరెక్ట్ అయిన సమయం. లేదా వారు చాలా డిప్రెషన్లో ఉన్నారు, ఈ పార్టీ క్యాడర్ ఏదైతే ఉందో దీన్ని మనం కాపాడుకోనట్లయితే, క్యాడర్ అయినట్లయితే
ఆ ఉన్న ఉనికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోల్పోతామన్న విషయాన్ని ఖచ్చితంగా నేను ఏఐసిసి ముందర పెడతాను అని వారికి కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ చేయడం జరిగింది. అదే మాట మీ ముందర కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్జీ గారిని, మేడం గారిని, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ సిచ్యువేషను, గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉండేది, 15 years బ్యాక్ ఏ విధంగా ఉండేది, గడిచిన 1 దశాబ్దాల కాలంగా ఎవరైతే ఈ ఆవేదన వ్యక్తం చేశారో సిన్సియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అండ్ క్యాడర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే వారు ఆవేదన వ్యక్తం చేశారో వారు ఖచ్చితంగా నిర్లక్ష్యానికి గురి కాబడ్డారన్న విషయం, ఇది వాస్తవం అన్న విషయాన్ని ఇది చెప్పాలి. దాన్ని నేను బాధ్యతగా, ఇది గురుతరమైన బాధ్యతగా నేను భావించి ఒకసారి మనం కృష్ణారావు గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణారావు గారు విన్నారు కదా, అడుగులు వేస్తామని ఇందులో వ్యక్తిగత కృష్ణారావు గారు విన్నారు కదా, కిల్లి కృపారాణి గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి ఉంది, ఖచ్చితంగా దీన్ని అధిష్టానానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత నా పైన ఉంది, అందుకే ఈ రోజు వచ్చారని క్లియర్ గా చెప్తున్నారు. మరి దీనిపైన ఏమంటారు? మరి ఇది ఈ బయట విన్న తర్వాత నేను ఖండిస్తున్నదే అక్కడికి అధికారికంగా DCCలు 26 DCCలు అనే వాళ్ళు అక్కడ ఎవరు లేరు. నేను మీకు ఫస్ట్ గానే క్లియర్ గా చెప్పాను. సెకండ్ ఆఫ్ ఆల్ ఏంటంటే పార్టీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ లీడర్స్, నాయకులు ఉండొచ్చు, లేరని నేను చెప్పను. యాత్ర అవ్వలేదని నేను చెప్పలేను. అధిష్టానంలో ఉన్నటువంటి సహజం, ఈ వ్యతిరేకత, అసంతృప్తి అనేది బేసికల్ గా సహజం. దాని మీద అధిష్టానం ఏఐసిసి ఏ డెసిషన్ తీసుకుంటే వెళ్ళని గుడ్. కానీ కాకపోతే ఏంటంటే నాకు తెలిసి మై పర్సనల్ ఒపీనియన్, ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, జనాల్లో వెళ్ళాలి అన్నది ఆలోచన. దానికి పిసిసి ఏఐసిసి అంటే మరి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కావచ్చు, లేదా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని బయటపడాలంటే ఎలా హ్యాండిల్ చేయాలి, మీకున్నటువంటి ఆలోచన ఏంటి? మరి అది మా అధిష్టానం తీసుకుంటుంది, డెసిషన్ తీసుకుని మా పిసిసి ఏఐసిసి అధిష్టానం తీసుకున్నాక దాని బట్టి ఎలా అనేది మేము ఆలోచిస్తాం. అనుకుంటున్నాం మాకు సంబంధించి మా జిల్లా వరకు అయితే మాత్రం అసంతృప్తి అయితే ఉంటది, లేదని చెప్పను, ఉన్నది. కాకపోతే అధికారంగా మేము వేసిన కమిటీలు కానీ, మేము వేసిన కోఆర్డినేటర్స్ కానీ ఎవరు అక్కడ అటెండ్ అవ్వలేదు. రైట్, థ్యాంక్ యూ కృష్ణారావు గారు, మీరు లైన్లోకి వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. సో నెక్స్ట్ ఈరోజే కాదు, గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలపైన బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నటువంటి నాయకులు పద్మశ్రీ శుంకర్ గారు, ఆమెని మనం ఫోన్ లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. పద్మశ్రీ గారు నమస్కారం అండి. నమస్తే అండి మేడం, ఏం జరుగుతోంది పార్టీలో? ఈరోజు విశాఖపట్నంలో కిల్లి కృపారాణి గారి ఆధ్వర్యంలో మీరు కూడా ఉన్నారు, ఒక కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి, మీ డిమాండ్ ఏంటి అసలు? అది మేడం అందరం కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని కృపారాణి మేడంని ఆహ్వానించామండి. మా ప్రతినిధిగా ఢిల్లీ పెద్దలకి ఇక్కడ జరుగుతున్నటువంటి పార్టీకి సంబంధించిన విషయాలు గాని, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ డిస్టర్బ్ అయ్యి ఆవేదనతో వాళ్ళకి గుర్తింపు లేక, ఎటువంటి షర్మిల నుంచి సమాచారం లేక, ఎవరికి రికగ్నిషన్ లేక పడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఖర్గే గారికి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి తెలియజేయాలి. ఆమెకి కృపారాణి గారికి గాంధీ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో ఇప్పుడు వరకు ఉన్న సీనియర్లు అని చెప్పుకునే వాళ్ళు, సిడబ్ల్యూసీ మెంబర్లు ఎవరు పట్టించుకోకుండా గాలి కొదిలేసి ఎక్కడో హైదరాబాద్ లో ఉంటారు. క్యాడర్ మొత్తం అంతా కూడా నిరుత్సాహంతో ఉన్నారు కాబట్టి మేడంని ఆహ్వానించి ఆవిడకి మా అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులందరూ కూడా వాళ్ళ పడిన ఇబ్బందులు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇన్ రిటర్న్. సో షర్మిల ఉంటే పార్టీ బలోపేతం అవడం చాలా కష్టం, ఆవిడ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ఆవిడ పర్సనల్ ఎజెండా పెట్టుకుంది, అంతే కాంగ్రెస్ పార్టీని వాడుకుంటుంది తప్ప జగన్ ఎలాంటి వాడు, ఈమె కూడా అలాంటిదే, వీళ్ళ వల్ల మనకి ఒరిగేది ఏమీ లేదు, మాకు బలమైనటువంటి నాయకత్వం కావాలి, మా అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఇంతకు ముందు కంటే కూడా ఎలక్షన్ రిజల్ట్ లో చాలా తక్కువ పర్సెంటేజ్ వచ్చింది ఈమె నాయకత్వంలో. సీట్లు సర్దుబాటు విషయంలో కూడా అన్యాయం జరిగింది, పార్టీ ఫండ్ విషయంలో కూడా ఎవరికి కూడా అందలేదు, అన్ని అంశాలన్నీ ప్రతి ఒక్కటి కూడా ప్రస్తావనకు రావటం, ఆమె ఎలక్షన్స్ తర్వాత తీసుకున్నటువంటి సొంత నిర్ణయాలు అన్నిటినీ కూడా ప్రస్తావించి జిల్లా కమిటీల్లో గాని, రాష్ట్ర స్థాయి కమిటీల్లో గాని 2014 నుంచి జెండా మోసినటువంటి అన్ని ఎదుర్కొని సవాళ్లుగా తీసుకుని పార్టీని బలో కోసం కష్టపడినటువంటి వాళ్ళెవరికి కూడా
గుర్తింపు లేకుండా చేస్తుంది అన్న అంశాలన్నిటి మీద పైన ప్రస్తావించి మేడం కి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఓపికగా ఆవిడ ఒక ఫోన్ అంటే అంటే అది పద్మశ్రీ గారు ఒక విషయం చెప్పండి, పద్మశ్రీ గారు ఒక విషయం చెప్పండి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొత్తంకి కూడా షర్మిల వైఫల్యం అని మీరు భావిస్తున్నారా? అందరూ అదే భావిస్తున్నారండి. ఈ రోజున మీటింగ్ కి వందలాది మంది వచ్చారు, అన్ని జిల్లాల నుంచి రిప్రజెంటేషన్ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా అదే భావంతో ఉన్నారు, అదే రాసి ఇచ్చారు మేడం కృపారాణి గారికి. సో అందరి ఆలోచన అభిప్రాయం కూడా అదే. ఆమె వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ఆమె స్వార్థ ప్రయోజనాలకే కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని వాడుకుంటుంది. ఎప్పుడన్నా ఆమెకి పబ్లిసిటీ అవసరం అయితే మరి ఎన్డీఏ కూటమి నాయకులతో ఏదో ఒప్పందాలు ఉన్నాయి ఆమెకి అని చెప్పి అంటా ఉన్నారు. అప్పుడు మాత్రమే రాష్ట్రానికి వస్తుంది, ఏదో కాసేపు షో చేస్తుంది. 3 నెలలకు ఒకసారి కూడా ఆంధ్రప్రదేశ్ లో కనిపించట్లేదు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుద్ది. చచ్చిన పావును మేం చెప్పాల్సిన అవసరం లేదు కదండి. రాష్ట్ర ప్రజలు వద్దనుకున్నారు, అతను చేసిన తప్పుల వల్ల అతనికి అధికారం ఇవ్వలేదు. అతని గురించి మనం మాట్లాడేది ఏంటి? ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేస్తా ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడాలా? 2014లో కూడా అధికారంలో పద్మశ్రీ గారు నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం మాట్లాడుకుంటే గతంలో మీరు ఇదే అంశాన్ని రాహుల్ గాంధీ గారి దృష్టికి కూడా తీసుకువెళ్లారు, బహిరంగంగా మాట్లాడారు. కానీ మీకు షోకాజ్ నోటీసులు కూడా వచ్చినట్టుగా ఉన్నాయి. మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? షోకాజ్ నోటీస్ ఇప్పించింది పిసిసి నుంచి అండి. వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు అని అప్పుడే చెప్పాం కదా. మేము ఏఐసిసి మెంబర్స్, మాకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలి అంటే ఏఐసిసి ఇవ్వాలి. షర్మిలకు గాని ఇక్కడ ఉన్నటువంటి పిసిసిలో ఉన్నటువంటి కమిటీకి గాని మాకు ఇచ్చే అర్హత లేదు కాబట్టి ఇక అప్పటి నుంచి కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చినాక మేము రిప్లై ఇచ్చాం. అదే సమాధానం. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు. 1 year బ్యాక్ ఎలక్షన్ తర్వాత మేము వెళ్ళి ఏఐసిసి పెద్దలందరినీ కూడా కలిసి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం కదా. అయినా గానీ ఆమె వ్యవహార శైలిలో మార్పు లేదు. ఈ రోజుకి కూడా ఎక్కడికి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు. వస్తుంది ఏదో మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటది, పార్టీ క్యాడర్ కి ఇన్ఫర్మేషన్ ఉండదు, కనీసం ఆ ఫోన్ అందుబాటులో ఉండదు, ఎవరితో మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఆమె చుట్టూతో ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళే. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైనా కూడా ఒక ఆర్గనైజేషన్ లో, మా కాంగ్రెస్ పార్టీలో ఒక ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అతను అటువంటి వ్యక్తి ఎవరూ లేరు ఇప్పుడు పిసిసిలో. ఆమె ఎక్కడ ఉంటుందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా గానీ వాళ్ళ పిఎల్కి పిఆర్ఓలకు ఫోన్లు చేస్తుంటే పార్టీ క్యాడర్ వాళ్ళు తెలంగాణలో ఉంటారంట, ఆమె వచ్చినప్పుడు వస్తారంట, వెళ్ళిపోతారంట. వచ్చినప్పుడల్లా పార్టీ టికెట్ల విషయంలో ఎట్లా అయితే డబ్బులు తీసుకుని టికెట్లు ఇచ్చారో ఇప్పుడు పదవుల విషయంలో కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారంట వాళ్ళు, పదవులు ఇవ్వడానికి కూడా. మరి ఇంత అన్యాయం జరుగుతా ఉంటే ఎంతకాలం ఓపిక పడతారండి క్యాడర్ మొత్తం? అందుకే మరొకసారి ఇక్కడ విషయాలు కానీ పద్మశ్రీ గారు ఒక విషయం చెప్పండి. మీరు ఈరోజు మీటింగ్కి వచ్చినటువంటి కృపారాణి గారు బయట కూడా ఇప్పుడు మేము ప్లే చేశాము, అందరూ 26 జిల్లాల నుంచి కూడా కీలక నాయకులు వచ్చారు, డిసిసి వచ్చారని చెప్పి మీరు క్లెయిమ్ చేస్తున్నారు. కానీ ఈరోజు కొంతమంది మేము మాట్లాడుతుంటే మాకేం ఇన్ఫర్మేషన్ లేదని, మేమేం ఎవరు వెళ్ళలేదని కొంతమంది చెప్తున్నారు. మరి ఎట్లా చూడాలి? అంటే 2 వర్గాలుగా విడిపోయిందా ఏపీ కాంగ్రెస్? ఇప్పుడు ఏమండి ఎలక్షన్ల తర్వాత పార్టీకి కష్టకాలంలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా జిల్లా ప్రెసిడెంట్లు, సిటీ ప్రెసిడెంట్లు, స్టేట్ కమిటీలు అటన్నిటి నుంచి తప్పించేసి ఎవరో అనామకులకి ఆమె పదవులు ఇచ్చింది. వాళ్ళకి అసలు రికగ్నైజ్డ్ కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు ఉన్న వాళ్లే కాదు. ఏ కార్యక్రమంలో అన్న పాల్గొనడం చూసారా? అసలు ఆమె వచ్చి రాష్ట్ర స్థాయిలో కార్యక్రమం చేపడితేనే ఆమె చుట్టూతో 50 మంది కనిపించరు. ఆమె పదవులు ఇచ్చిన వాళ్ళే ఆమెతో పాటు లేరు. ఇదే కదా మా బాధ. 2014 నుంచి జెండా మోసి పార్టీ కష్టకాలంలో నాయకులు వదిలిపెట్టి వెళ్ళినా సరే కష్టపడి పార్టీకి అండగా ఉండి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నటువంటి క్యాడర్ ఎవరు కూడా ఇప్పుడున్నటువంటి పార్టీ పదవుల్లో లేరు, ఆమె కొనసాగించడం లేదు. అందుకని డెఫినెట్ గా ఇప్పుడున్న వాళ్ళకి అసలు మాకేం సంబంధం అండి? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఆఫ్ పీపుల్ అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి అనామకులకు పదవులు కట్టబెట్టింది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి ఇబ్బందులు పడిన వాళ్ళు కదా, ఇబ్బందులు చెప్పుకోవటానికి వస్తారు. కానీ పద్మశ్రీ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు షర్మిల గారితో నేరుగా మీరు వైరానికి దిగడం మీకే మంచిది కాదు అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. అలాంటి వాళ్ళకి మరి మీరు ఏం చెప్తారు? మంచిది కాదండి. నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాను, జగన్మోహన్ రెడ్డి గారి మీద, మోడీ మీద ఒక యుద్ధమే చేశాం. మరి అటువంటిది పార్టీలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకోవడానికి పార్టీ నాయకత్వం చేసినటువంటి తప్పుల్ని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కనీసం ఆవిడ పర్సనల్ గా పోనీ, సార్ మీరు నాకు ఆవిడ ఫోన్ నెంబర్ కానీ ఆవిడ ఎప్పుడు ఎక్కడ ఉంటుందో చెప్పండి, కొన్ని వెళ్ళి చెప్తాను. ఫోన్ లో అందుబాటులో ఉండదు, ఆమె ఎక్కడ ఉంటుందో తెలియదు. కాసేపు ఏమో ఎవరన్నా ఫోన్లు చేస్తే అమెరికా అంటారంట వాళ్ళ పిఏలు, లేదంటే సింగపూర్ లో ఉందంటారంట. ఎక్కడికి వెళ్ళి చెప్పుకోమంటారు? సో మేము నా
అధిష్టానానికి ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మేమందరం కూడా కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అన్ని జిల్లాల నుంచి కూడా రిప్రజెంటేషన్, వాళ్ళు పడుతున్న ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరూ కూడా వచ్చారు. కృపారాణి గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు, కృపారాణి గారికి రిప్రజెంటేషన్. కానీ మీరు ఎంత చేస్తున్నారు, మీ వాదనలు కానీ లేదా మీ అభిప్రాయాలు కానీ పట్టించుకోకపోతే అధిష్టానం షర్మిల గారిని కొనసాగిస్తే తదుపరి మీ యాక్షన్ ఏంటి, ఏం చేయబోతున్నారు మరి? అది నష్టం ఎవరికండి? కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందనే కదా మేము ఏమండి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈ విషయాలన్నీ కూడా తెలిసి అందరికి న్యాయం చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. మేము కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మేము జెండాలు మార్చి, కండువాలు మార్చి, పార్టీలు మార్చి, నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణలోనే చనిపోతాను అని చెప్పి అబద్ధాలు చెప్పి మళ్ళీ అక్కడ ఫెయిల్ అయిపోయి ఇక్కడికి వచ్చి మా నెత్తి మీద ఈ పెత్తనం చేసే కార్యక్రమాలు మేం చేయట్లేదు కదా. మేము కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చిన వాళ్ళలో బోళ్ళంత మంది 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. మాకు అన్యాయం జరిగిందని కంటతడి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నేను సంపాదించే సంపాదనలో 10% కాంగ్రెస్ పార్టీకి ఖర్చు పెడతానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అనేక మంది యువత వచ్చారు. మరి వీళ్ళందరూ ఆవేదనని అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఇన్ని సంవత్సరాలుగా మేము పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ అధిష్టానాలకు తెలియజేయాలి. ఇది ఎవరినో కాదు, వైరం పెట్టుకోవడానికి కాదండి. మేము ఒకటే చెప్తున్నాం, ఆమెను సస్పెండ్ చేయమని మేము అడగలా. ఆమెను కావాలంటే ఇక్కడ ఎక్కడైనా ఉపయోగించుకోండి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె నాయకత్వంలో ఎవరికి కూడా సరైనటువంటి గుర్తింపు రావటం లేదు. ఎవరికి కూడా ఆమె అవకాశాలు కల్పించే పరిస్థితులు లేవు. ఆమె కేవలం ఆమె ఫైట్ జగన్మోహన్ రెడ్డితోనే ఆస్తి తగాదాలు. మరి ఓకే మేడం, మరి ఆమెకి ప్రత్యామ్నాయంగా మరి ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? మీరేమైనా సజెస్ట్ చేస్తారా మరి? సార్ 2014 నుంచి షర్మిల ఏనాడు ఒక వార్డు మెంబర్ గా కూడా గెలవలేదు. కనీసం తన సొంత గ్రామంలో ఒక వార్డు మెంబర్ ను కూడా గెలిపించలేదు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ అన్న అర్హతతో ఆమెకు పిసిసి ఇచ్చారు. 2014 నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి, ఆంధ్రప్రదేశ్ లో కష్టపడినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకత్వం వహించే అన్ని అర్హతలు ఉన్నాయి. అధిష్టానం ఎవరికి ఇచ్చినా సరే మేమందరం కలిసి పనిచేస్తాం. అంటే మీరేమైనా కోరుకుంటున్నారా ఆ పదవి? ఏమైనా ఎవరికి ఇచ్చినా చేస్తామని చెప్తున్నాం కదండి. ఇంతకు ముందు రఘువీరెడ్డి గారి నాయకత్వంలో పనిచేశాం, శైలజానాథ్ గారి నాయకత్వంలో పనిచేశాం, రుద్రరాజు గారి నాయకత్వంలో పనిచేశాం. రేపు పార్టీ కార్యకర్తలకి భుజాన చెయ్యి వేసి నేను అండగా ఉంటాను, మీకు అందుబాటులో ఉంటాను, ఏ సమస్య వచ్చినా కూడా మీకు నిలబడతాను అని భరోసా ఇచ్చే నాయకుడిని ఎవరిని సెలెక్ట్ చేసినా మేము పనిచేస్తామండి. థ్యాంక్ యూ పద్మశ్రీ గారు, మీరు మా లైవ్లోకి వచ్చి మీ అభిప్రాయం తెలియజేసిన థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఓవరాల్గా మనం చూసినట్లయితే మార్నింగ్ నుంచి కూడా విశాఖ వేదికగా షర్మిలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఒక వర్గం చేస్తున్నటువంటి, లేకపోతే కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి అభియోగాలు కావచ్చు, వారి యొక్క అభిప్రాయాలు కావచ్చు. అట్ ద సేమ్ టైం షర్మిల వర్గం నేతలు ఇదే అంశానికి వాళ్ళు డిఫరెంట్గా స్పందిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వారి యొక్క వెర్షన్ వినిపిస్తున్నారు. షర్మిల వర్గం నేతలు మాత్రం లేటెస్ట్ వాదనలు కొట్టిపడేస్తున్నారు. షర్మిల నాయకత్వంలో అన్ని సమస్యలపై గలమెత్తుతూ ప్రజల్లోకి వెళ్తామని చెప్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాకూర్ కూడా సీనియర్లు మళ్ళీ యాక్టివ్ అయ్యేలా చూస్తున్నారని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మనతో స్పందించేందుకు పులివెందుల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ధృవరెడ్డి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. ధృవరెడ్డి గారు నమస్తే. నమస్తే అన్న. ధృవరెడ్డి చెప్పండి, ఇప్పుడు షర్మిల గారికి వ్యతిరేకంగా విశాఖ వేదికలో ఈరోజు కిల్లి కృపారాణి గారు అధ్యక్షతను కావచ్చు, లేదా ఆమె మెయిన్ లీడర్గా పార్టిసిపేట్ చేసిన సమావేశంలో కావచ్చు చాలా నిర్ణయాలు తీసుకున్నట్టు కనిపిస్తుంది. దీనిపైన మీ స్పందన ఏంటి? అన్న, అక్కడ ఉండే వాళ్ళు ఎవరు కూడా యాక్టివ్ పర్సన్స్ కాదన్న. 5 మందో 6 మందో కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు. కిల్లి కృపారాణి గారిని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చిందే షర్మిలమ్మ పార్టీలోకి. ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో వచ్చిన ఓట్లు ఏంటన్నా 3000 చిల్లర వచ్చినాయి. వీళ్ళు అంత క్యాపబుల్ లీడర్లు అయితే పని చేయాలి కదన్నా. వీళ్ళు ఎవరే కానీ పని చేయడం లేదు కదా. మళ్ళీ అసలు పని చేసే పరిస్థితి కూడా లేదు వీళ్ళది ఎవరిది. కానీ పని చేసినటువంటి వాళ్ళకి గౌరవం ఇవ్వట్లేదు, మర్యాద ఇవ్వట్లేదని వాళ్ళ ప్రధాన డిమాండ్. ఎందుకు లేదన్నా? ఇప్పుడు సీనియర్లు రెస్పెక్ట్ ఇవ్వలేదని వీళ్ళు అంటున్నారు. మరి అక్కడ ఒక సీనియర్ కూడా లేడు కదన్నా. రెస్పెక్ట్ ఇకపోతే వచ్చేవాళ్ళే కదా అక్కడికి. షర్మిలమ్మ 6 నిమిషాలు కష్టపడి పని చేస్తాందన్న. మొన్న వైజాగ్ లో పాపం స్టీల్ ప్లాంట్ కోసం వచ్చింది, బామ నిరాక్ష దీక్ష చేపడతానని చెప్పింది. 21వ తేదీ పెట్టుకునింది. ఆ ప్రోగ్రామ్ ను తప్పుదావ పట్టించేదానికి ఈ ప్రయత్నాలు వీళ్ళు. నా అభిప్రాయం ఏంటంటే వీళ్ళు ఏమన్నా కూటమి నాయకులతో కుమ్ముక్కయ్యి ఈ రోజు ప్రోగ్రామ్ పెట్టినారనే ఆలోచన లేకపోతున్నా నేను.
21 ఆమరణ నిరాహార దీక్షకు మాకు అఫీషియల్ గా అందరికి వచ్చిందన్న. షర్మిలారెడ్డి గారి ప్రోగ్రామ్ వచ్చింది మాకు అందరికి. వీళ్ళు సెంట్రల్ మినిస్టర్ గా పనిచేసినారు. వీళ్ళు కాంగ్రెస్ ను పక్కద్రావు పట్టించి జగన్ రెడ్డి గారి చేరినోళ్లే కదా నాకు కిల్లి కృపారాణి గారు కూడా. తర్వాత షర్మిలమ్మ రిక్వెస్ట్ చేసి అమ్మ మనమంతా రాహుల్ గాంధీని పిఎం చేసుకోవాలమ్మా, నాన్న చివరి కోరిక మీరంతా రావాలమ్మా అని అడిగితే వచ్చింది. అక్క సీట్ ఇచ్చింది, ఆమె పోటీ చేసింది. ఆమెకు వచ్చిన ఓట్లు ఏంటన్నా 3,000. నాకు ఇదే షర్మిలమ్మ కాన్స్టిట్యున్సీ నా కాన్స్టిట్యున్సీ రెండో ఒకటే కదా, నాకు వచ్చిన ఓట్లు 10,800 అన్న. ఇంకా చూడండి మీరే చూసుకోండి, వీళ్ళు తప్పుదావ పట్టిస్తున్నారా మీకే అర్థమవుతుంది. రెండోది ఇంకోటి ఆరోపిస్తున్నారు, షర్మిల వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి డిసిసి ప్రెసిడెంట్లుగా ఇచ్చారు, ఎవరు అసలు కాంగ్రెస్ తో సంబంధం లేనటువంటి వాళ్ళకి ఇచ్చారంటూ ప్రధాన ఆరోపణ. అన్న ఎవరైతే పని చేస్తారో వాళ్ళకు షర్మిలమ్మ డిసిసిలు సిసిలు ఇన్ఛార్జ్ నియోజకవర్గ సమన్వయకర్తలను వేయడం జరిగిందన్న. దీంట్లో ఎటువంటి నిర్మోమాటం లేదు. ఎవరైతే ఆర్ఎస్ఎస్ భావజాలకు ఆపోజిట్ గా ఆర్ఎస్ఎస్ భావజాలు కలిగి ఉండే వాళ్ళని రాహుల్ గాంధీ గారే వెళ్ళిపోమన్నారన్న బయటికి. ఈ పార్టీలో ఉండి వేరే పార్టీ వాళ్ళకి కొమ్ముగాచే వాళ్ళకి పెట్టుకొని మేమేం చేస్తామన్నా. మా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతో ఇంతో షర్మిలమ్మ వచ్చినాకనే బాగుపడింది అనేది మా అభిప్రాయం అన్న. ఇప్పుడు ఇదే కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ చేసినట్టు నాకు తెలిసి స్టేట్ లో ఎక్కడ జరగడం లేనా. మరి ఈ గొడవలు ఎప్పటికి సర్దుమనిగే అవకాశం ఉంది? ఎందుకంటే మీలో మీరు కొట్టుకుని ఈ విధంగా అవుతూ ఉంటే ఎప్పుడు పార్టీని బలోపేతం చేస్తారు, ఎప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తారు మీరు? మరి అన్న మేము ఆల్రెడీ షర్మిలమ్మ నాయకత్వంలో మేము ప్రజల పక్షానికి వెళ్తున్నామన్నా. వీళ్ళు ఎవరు పనికిరాని వాళ్ళంతా వచ్చి మేము కాంగ్రెస్ పార్టీలో మేము కీ రోల్ పాటించినాము అంటారన్నా. ఏడ పాటించారు వీళ్ళంతా కీ రోల్ నాకు తెలియక అడుగుతా. ఏం చేశారు? ఈ 8 నెలలు అయింది కదా ఎలక్షన్లు అయిపోయి 9 నెలలు కావచ్చు. ఏ ఉద్యోగ ప్రోగ్రామ్ లో కనిపించినారు వీళ్ళు షర్మిలమ్మ చుట్టూ? కనీసం షర్మిలమ్మ నాయకత్వంలో పని చేయకపోతే లేదు, నీ కాన్స్టిట్యూన్సీలో పని చేసినట్టు మాకు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నాయని మీ మీడియా తరఫున. మరి ఒక విషయం చెప్పండి, 21వ తారీఖున తలపెట్టినటువంటి కార్యక్రమం సజావుగా యథావిధిగా జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారా? యథావిధిగా జరగాలనే కదన్నా మేము కోరుకునేది. యథావిధిగా జరగకూడదని వీళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నట్టు నవ్వుతుంది నాకే. వీళ్ళ ప్రయత్నాలు అట్లా జరుగుతున్నట్టుండే. దాన్ని తప్పుదావ పట్టించి దీన్ని హైలైట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినట్టు ఈ రోజు పెట్టడం దాని ముఖ్య ఉద్దేశం ఇదేమో అనుకుంటున్నా నేను. అక్కడ ఉండేది అంతా అందరూ కలిసినా కూడా 10 మంది లేరన్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి కావాలంటే. రైట్. మరి ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, లేకపోతే ఇంత హడావుడి చేస్తున్నారు, ఒక రకంగా చెప్పాలంటే రచ్చకెక్కినటువంటి అంశంగానే మాట్లాడుకోవాలి. ఇంత చేస్తున్నప్పుడు మరి షర్మిల గారు ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ షర్మిల ముందున్న ఆప్షన్స్ ఏంటి? మీకేమైనా తెలుసా? మీతో ఏమైనా మాట్లాడారా? నేను అక్కతో మాట్లాడలేనా, మాట్లాడతామన్నా. మేము అందరం 21వ తేదీ అక్కను కలుస్తాము, అక్కతో కూడా మాట్లాడతాము. దీనిపైన యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటామన్నా. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు. థ్యాంక్ యూ ధ్రువ్. మీరు వచ్చి ధ్రువ్ రెడ్డి మీరు వచ్చి షర్మిలారెడ్డి గారి యాక్షన్ ప్లాన్ ఎప్పుడు కూడా ప్రజల వద్దకు వెళ్ళండి, ప్రజలతో మమక్కమండి, ప్రజల సమస్యలను తీర్చేదానికి మన వంతు ప్రయత్నం మన ఆఫీసర్లతో మాట్లాడని చెప్తుంది తప్ప ఆ వర్గాన్ని ప్రోత్సహించొద్దు ఈ వర్గాన్ని ప్రోత్సహించేదని ఎప్పుడు లేదన్న. ఆమె రాజశేఖర రెడ్డి బిడ్డ అన్న, ఆమెకేమన్నా ఈ మాటలన్నీ పడాల్సిన అవసరం ఏముందన్న. థ్యాంక్ యూ ధ్రువ్ రెడ్డి. మీరు వచ్చి మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే షర్మిలకి సంబంధించినటువంటి అంశానికి కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలుగా అయితే క్లియర్గా చీలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సీనియర్లు జూనియర్లు అనే గొడవ ఒకటి నడుస్తోంది. మరొక అంశానికి సంబంధించి ఈరోజు విశాఖ వేదికగా జరిగినటువంటి ఈ మీటింగ్కి కిల్లి కృపారాణి సీనియర్ నాయకురాలు, ఏసీసీ మెంబర్ కూడా ఆమె అక్కడికి వచ్చారు, ఆమెతో మాట్లాడారు. సో అసంతృప్త నాయకులు కావచ్చు, లేకపోతే షర్మిలను వ్యతిరేకించేటటువంటి వర్గం కావచ్చు, ఈరోజు ఈ మీటింగ్లో పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారి యొక్క అభిప్రాయాన్ని కూడా యూటీవీ ఎక్స్క్లూజివ్గా ప్రదర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన కూడా విభిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నారు. ఒకరు షర్మిలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఇంకొకరు షర్మిలకు అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదే అంశానికి సంబంధించి ఫైనల్గా కంక్లూడ్ చేసే ముందు మరిన్ని డీటెయిల్స్ మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిరణ్తో మాట్లాడదాం. కిరణ్ రెడ్డి మాట్లాడి ఆయన యొక్క అప్డేట్ని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగే అవకాశం ఉంది, ఓవరాల్గా ఉండేటువంటి అప్డేట్స్ ఏంటి, నెక్స్ట్ షర్మిల నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇలాంటి
అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా యొక్క ప్రతినిధి కిరణ్ రెడ్డిని కూడా అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కిరణ్ రెడ్డి, గుడ్ ఈవినింగ్. చెప్పండి, ఈ షర్మిల వ్యవహారానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఈరోజు విశాఖ వేదికగా ఒక వర్గం అంతా కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి బైట్స్ కూడా మనం చూసాం. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? షర్మిల కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలైన మొదటి రోజు నుంచే కాంగ్రెస్ లో అప్పటి వరకు కాంగ్రెస్ లో ఉండే సీనియర్ నాయకులకు తీవ్ర అసంతృప్తి ఉంది. గతంలో షర్మిల గారు అధ్యక్షురాలైన తర్వాత రాకేష్ రెడ్డిని, శంకర పద్మశ్రీని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. అధిష్టానం దగ్గర తన పలుకుబడితో సస్పెండ్ చేయించారు. అయితే శంకర పద్మశ్రీ గారు మొదటి నుంచి రాహుల్ గాంధీ పాదయాత్రలో తమిళనాడు నుంచి అంత ఎండ్ జమ్మూ కాశ్మీర్ వరకు ఆమె పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో సభ్యురాలుగా ఉన్నారు. ఆమె అమరావతి ఉద్యమంలో పాల్గొని ఉండొచ్చు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి విధేయురాలుగానే పనిచేసింది. మొదటి నుంచి షర్మిల తనకు వ్యతిరేకంగా ఉన్న వారి మీద ఒక కక్షపూరితమైన చర్యలు తీసుకునింది. అధిష్టానం దగ్గర తన పలుకుబడి ఉపయోగించి సస్పెండ్ చేయించింది అనేది ఒక కారణం. రెండవది, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు అయిన రోజు నుంచి కేవలం జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గానే ఆమె రాజకీయాలు నడుపుతా ఉంది. కానీ టీడీపీ కూటమికి వ్యతిరేకంగా ఏ రోజు గట్టిగా మాట్లాడింది లేదు, వాయిస్ వినిపించింది లేదు. టీడీపీ కూటమిలో బీజేపీ భాగంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న బీజేపీ పార్టీని ఆమె ఏ రోజు విమర్శించింది లేదు. కరెక్ట్. ఎంతసేపు జగన్ ని టార్గెట్ చేసుకుంటూ రాజకీయాలు తీసుకెళ్తా ఉంది. కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ ధర్నాలకు పిలుపునిచ్చినప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమాలు కానీ ధర్నాలు కానీ నడిపిన రోజు కూడా ఈమె ఉండదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు అనేది ఎవరికి అందుబాటులోకి రారు. ఆమెను వ్యతిరేకించిన వారు వ్యతిరేకిస్తే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సస్పెండ్ చేయిస్తారు, పార్టీ ఆఫీసులకు తాళాలు వేయిస్తారు. ఒక విపరీతమైన పోకడ ఉంటుంది షర్మిల గారి. ఆమె చేసే రాజకీయం ఎంతసేపు ఉన్నా తన వర్గము, తన వాళ్ళు, తనకు మెప్పు పొందిన వారికే పదవులు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీకి కష్టపడిన వారికి ఎవరికి పదవులు రాలేదు. ఆన్ ది సేమ్ టైం ఈ రోజు ఎవరైతే విశాఖపట్నం వ్యతిరేకంగా సమావేశమైన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర కూడా ఫిర్యాదు చేశారు. షర్మిల గారు మాకు విలువ ఇవ్వడం లేదు, మేము కాంగ్రెస్ పార్టీ కోసం